ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్టు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గోదావరి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని, భవిష్యత్తులో రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ ఆసుపత్రిని అన్ని విధాలా సర్వనాశనం చేశారని, స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులు ఆసుపత్రిని పట్టించుకోలేదన్నారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నెగ్గిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూస్తే హాస్పిటల్ని ఐసీయూలో తీసుకెళ్లిపోయారు, సిస్టమ్స్ ని ఐసీయూలో పెట్టారు. చాలా దారుణమైన పరిస్థితులు అన్నమాట. అంటే మాటల్లో చెప్పలేని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. శ్రద్ధ వహించిన పరిస్థితులు ఏనాడు కూడా లేవు. మేము వచ్చే టైంకి ఒక స్టాఫ్ పరంగా కానీ, సిస్టమ్స్ పరంగా కానీ, శాంక్షన్ అయిన పనుల్ని పూర్తి చేసే కార్యక్రమంలో కానీ ఎక్కడికక్కడ విపరీతమైన జాప్యం. పని చేయడం మర్చిపోయారు. ఈ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయడం మర్చిపోయారు. మనం ఏమైనా అడిగితే చిరాకు పడడం, చేదరించుకోవడం, అసహించుకోవడం, గౌరవంగా పని చేయడం, వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం అన్నది ఈ హాస్పిటల్లో మర్చిపోయారు. అలాంటి పరిస్థితుల్ని చూసి మరి హాస్పిటల్ని ఏదో విధంగా సమస్యలను తొలగించాలని నాతో పాటు మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది. తక్షణమే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ని వేయడం, ఎప్పటికప్పుడు ఆ మెంబర్స్ ద్వారా సమీక్షించుకోవడం కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వచ్చాం. మరి 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు ఉన్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్నిసార్లు వచ్చారు? వచ్చి ఎన్నిసార్లు మీరు ఇక్కడ సమీక్షించారు? వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగులతోటి మీరు ఏనాడైనా సరే వారి యొక్క సమస్యలు విన్నారా? వాళ్ళతో నేరుగా 1 to 1 మాట్లాడే పరిస్థితులు ఏ రోజైనా మీరు చూపించారా? సూటిగా ఒకటే ప్రశ్న. ఈ 9-10 నెలల్లో 20 సార్లు పైన నేను ఒక శాసనసభ్యుడిగా నేను రావడం, నాతో పాటు మా నాయకులు రావడం జరిగింది. వచ్చామంటే ఏదో సరదాగా కూర్చున్నామని కాదు. వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి వారితోటి, వచ్చిన వాళ్ళు రోగులు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ వారితో మాట్లాడి సమస్య విని అవగాహన చేసుకొని లోపం ఎక్కడుంది, వ్యవస్థలో ఉందా లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లో ఉందా, ఎక్కడ ఉంది, అవగాహన చేసుకొని ఆ సమస్యను ఎలాగా పరిష్కరించాలన్న దాని మీద అవగాహన చేసుకోవడానికే మాకు 7-8 నెలలు పట్టింది. నేను వాస్తవం చెప్తా ఉన్నా. అంటే 5 సంవత్సరాలు వారు చేసిన నష్టం, వ్యవస్థల్ని వాళ్ళు పాడు చేసిన విధానం సరి చేసుకోవడానికి 7-8 నెలలు పట్టింది. మాకు అనేకంగా వచ్చే కంప్లైంట్స్. వచ్చినప్పుడు పలకరింపు అనేది లేదండి, చేదరించుకుంటున్నారు, మాట్లాడే ఓపిక కూడా లేదంటే వాళ్ళకి ఒకటే చెప్తాం, ప్రభుత్వం తగ్గించి మీరు జీతం తీసుకుంటా ఉన్నారు, గౌరవంగా మీరు జీతం పొందుతా ఉన్నారు. మీకు ఇచ్చేది జీతం దేనికంటే వచ్చిన రోగులతోటి గౌరవపదంగా మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పించాలని. నీకు చేసే ఓపిక లేకపోతే రిటైర్మెంట్, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ ఉద్యోగం లేక అనేక మంది బయట ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉద్యోగ భరోసా లేక ఎన్నో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. మీకు నచ్చితే చేయండి, లేకపోతే తప్పుకోనని చెప్పడం జరిగింది. అలాగే మార్చురీ డిపార్ట్మెంట్ దగ్గర ప్రధానమైన ఎలిగేషన్, చాలా హృదయం చలించకపోయేది అవన్నీ వింటా ఉంటే. అప్పటికే దుఃఖంతో ఉండేవారు. దుఃఖంతో ఉన్న వాళ్ళ దగ్గర 5,000, 10,000, 15,000 అంటే శవం మీద రాబందుల్లాగా పీక్కు తింటా ఉంటే రెడ్ హ్యాండెడ్ గా అనేక సందర్భాల్లో పట్టుకున్నారు మా వాళ్ళు. పట్టుకుంటే కాదు, రెడ్ హ్యాండెడ్ గా ఏదో పట్టించుకొని మీడియా మైలేజ్ కో లేకపోతే కవరేజ్ కో లేకపోతే నా ఫేస్బుక్ లో రీచ్ కో చేస్తే కార్యక్రమం కాదు.
మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక డాక్టర్ ఇలాంటి తప్పు పని చేస్తా ఉండంటే అతనికి సహకరిస్తున్న వ్యవస్థ ఏంటి? ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి 2-3 నెలలు పట్టింది. ఆ సమయంలో పెట్టేవారు వైసీపీకి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది. ఇంత అవినీతి జరిగిపోతా ఉంటే ఎమ్మెల్యే ప్రశ్నిస్తా అన్నాడు, వైద్యం పైన అధిక ప్రాధాన్యత ఇస్తానంటున్నాడు, హాస్పిటల్కి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వీడియోలు పెట్టుకు వెళ్ళిపోతున్నారా అని నన్ను అడిగేవారు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, గత 5 సంవత్సరాలు మీరేం చేశారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ఆంబోతుకి పాలు పిసికారా? ఆ ఆంబోతులకి ఏమైనా పాలు తీస్తున్నారా మీరు? మిమ్మల్ని అడగాలంటే ఇలాంటి 100 ఉన్నాయి. ఈరోజు మా చిత్తశుద్ధి ఏ విధంగా ఉందంటే, మార్చరీ డిపార్ట్మెంట్ లో కలిగిన సమస్యని అవగాహన చేసుకొని మూలాలు ఎక్కడి నుంచి అన్నది అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మా నాయకులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒకటి ఇక్కడ కమిటీ మెంబర్ గా మురళీ గారు, కాశీ నవీన్ గారు, రవి యాదవ్ గారు, అలాగే మిగతా హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదే పని మీద చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్నతమైన అధికారులకి తెలుసు. అది కాదు, వ్యవస్థను ఎలాగా సరి చేయాలన్న దాని మీద దృష్టి సారించాం. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పిఎం అసిస్టెంట్స్, పోస్ట్ మార్టం అసిస్టెంట్స్, అలాగే సెక్యూరిటీ శానిటరీ పర్సన్ వేటు వేసి ఆ వేటు వేసిన ఆర్డర్ కాపీ